హలో గాయ్స్, ఈరోజు మన వీడియోలో పొంగల్ విత్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బియ్యం 1 కప్పు తీసుకొని, 1/2 కప్ పెసరపప్పు తీసుకొని, 2 బాగా కలుపుకొని 2 సార్లు పాటు బాగా కడిగేసుకోవాలి. ఫ్రెష్ వాటర్తో కడుక్కున్న తర్వాత బాగా ఒక 5 నిమిషాల పాటు నానబెట్టేసి అలాగ పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక పాత్ర తీసుకోవాలి. పాత్ర తీసుకున్నాక కొద్దిగా వేడి చేసి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు వేయాలి. ఆవాలు వేసుకున్నాక చిటపట అన్న తర్వాత కొద్దిగా జీలకర్ర మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక కొద్దిగా దంచి పెట్టుకున్న అల్లం వేసుకొని అన్నీ కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. మంచిగా అంతా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనకు సరిపడా వాటర్. ఇప్పుడు మనం 1 గ్లాస్ రైస్ 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాము. దీనికి నేనైతే పాత్రలో పెట్టాను కాబట్టి ఒక 6 to 7 గ్లాసెస్ వాటర్ వేసాను. మీరు 1 గ్లాస్ రైస్కి 1/2 కప్ పెసరపప్పుకి వాటర్ క్వాంటిటీ కుక్కర్లో పెట్టాలంటే ఒక 4 గ్లాసెస్ తీసుకోండి, సరిపోతుంది. అలాగే 4 విజిల్స్ పెట్టండి. ఇప్పుడు వాటర్ అంతా బాగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా త్రెల్లాలి. ఇలా నీళ్ళు బాగా త్రెల్లాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంని కొద్దిగా వేసుకోవాలి. వేసుకునేసి బాగా కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా త్రెల్లుతూ ఉంటుంది. మనం బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ అంత సరిపోయిందేమో చూసుకొని పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ ఉడకని తర్వాత దాని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి అలాగే ఉడకనిస్తే సరిపోతుంది. మన కుక్కర్లో అయితే ఇంత ప్రాసెస్ కూడా అవసరం లేదు. దీనికి కాంబినేషన్గా చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శనగగింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యాక 2 పక్కన పెట్టాలి, చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం పొంగల్ పెట్టాం కదా, అది ఒక 70% ఉడికింది. ఇంకా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే ఉడికిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో చల్లారి పెట్టుకున్న శనగగింజలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు తర్వాత ఒక 4 తెల్లగడ్డలు పాయలు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేయాలి. ఇప్పుడు మన పొంగల్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి, ఈ విధంగా బాగా ఉడకనివ్వాలి. చూడండి, మన పొంగల్ అయితే తయారైంది. చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.